బ్రేకింగ్ లో చూస్తున్నాం. కీచక్ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ ను డీఈఓ సస్పెండ్ చేశారు. బుద్వేల్ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల వేణుగోపాల్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలున్నాయి. స్పెషల్ క్లాసుల పేరుతో తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ముగిసినప్పటికీ ఇంటికి పంపకుండా లైంగికంగా వేధిస్తున్నాడంటూ తమ గోడును మహిళా టీచర్లు చెప్పుకున్నారు. ఈ విషయమై ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ ను మహిళా టీచర్లు నిలదీయగా టీచర్లపై సైతం లైంగిక దాడికి పాల్పడ్డాడు వేణుగోపాల్. దీంతో వారు డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి కీచక పర్వంపై హెచ్ఎంటీవీ కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయుడు వేణుగోపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. స్కూల్స్ రాకుండా సంతకాలు పెట్టుకుని వీలు చేసి మనం నేనేం చేయలేదు. యాజ్ బాగా ప్రకారం పోయినా అడుగుతున్న పదానికి ఆన్సర్ చెప్పండి. 4 o'clock రూల్ అయిపోతుంది. మీరు స్కూల్ కమిటీలో పెట్టిరా ఆమోదం తెలియదా సార్? ఇంతకుముందు మీరు అడిగినాక చెప్తాను. ఇంతకుముందు ఇచ్చామని ఊరుకున్నారు చెప్పాను. ఇప్పుడు ఊరుకోలేదు చెప్పలేదు అంతే. అదే మరి బ్రేకింగ్ లో చూస్తున్నాం. కీచక్ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తోన్న వేణుగోపాల్ డీఈఓ సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది? డీఈఓ ఈ ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ సస్పెండ్ చేశారంటున్నారు. హెచ్ఎంటీవీ ఎఫెక్ట్ వరుస కథనాలు మనం ప్రసారం చేశాం. రమణబాబు, రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ అతని అకృత్యాలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో హెచ్ఎంటీవీ కథనాలకు స్పందించిన డీఈఓ ఎంక్వైరీకి ఆదేశించారు. అయితే ఇప్పటికే వేణుగోపాల్ పైన మహిళా టీచర్లు కావచ్చు, ఇటు విద్యార్థులు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి ఫిర్యాదులు అన్నాయి. మరోవైపు హెచ్ఎంటీవీలో వచ్చిన కథనాల ఆధారంగా డీఈఓ వెంటనే ఎంఈఓకు రిపోర్ట్ చేయాలి. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందని కూడా రిపోర్ట్ చేయాలని ఆదేశించడంతో ఎంఈఓ ఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఏం జరిగిందనేది ఒక నోట్ చేశాడు. దీని ఆధారంగా డీఈఓ బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే విద్యార్థులతో వేణుగోపాల్ అసభ్య ప్రవర్తనకు చేశాడు. ఇదే కాకుండా మహిళా ఉపాధ్యాయులైనటువంటి వారిపైన కూడా లైంగిక దాడికి యత్నించే ప్రయత్నం చేశాడు. దీనితో ఇప్పటికే ఇటు స్టూడెంట్స్ మహిళా ఉపాధ్యాయులు చెప్పడం, మహిళా ఉపాధ్యాయులకు కూడా వారిపైన జరుగుతున్న ఏదైతే కృత్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంఈఓ ఒక రిపోర్ట్ రెడీ చేసి డీఈఓకు పంపారు. ఈ నేపథ్యంలోనే డీఈఓ వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఇప్పటికే ఉపాధ్యాయులకు సంబంధించి అయితే స్పెషల్ క్లాసుల పేరిట విద్యార్థులు కాకుండా విద్యార్థులను మాత్రమే ప్రత్యేక క్లాసులు అంటూ వారిపైన లైంగికంగా వేధింపులు చేయడం, ఆ తర్వాత భయభ్రాంతులు ఎవరికైనా చెప్తే భయభ్రాంతులకు గురి చేస్తా అంటూ కూడా వీటన్నిటికి సంబంధించి చేయడంతో విద్యార్థులంతా కూడా మహిళా టీచర్లకు చెప్పారు. మహిళా టీచర్లు సైతం ఈ లైంగిక దాడికి సంబంధించి ఏదైతే వేణుగోపాల్ పైన ఫిర్యాదులు అయితే చేశారు. అయితే ప్రస్తుతానికైతే డీఓకు ఫిర్యాదు మరోసారి చేశారు. దీంతో ప్రస్తుతానికి మహిళా ఉపాధ్యాయులు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ఆధారంగానే ఏదైతే కామాంధుడైనటువంటి ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ పైన జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెన్షన్ వేటు వేశారు. ఓకే, థ్యాంక్ యూ అమర్. ఏ రోజు కంప్లైంట్ అయితే చేయలేదు. ఈ రోజు నేను కంప్లైంట్ చేశాను. మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు?